మేము ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళబోతున్నామని మీ అందరికీ తెలిసింది. అంత పెద్ద యుద్ధం అన్నప్పుడు ఒక పెద్ద సైనిక బలం కూడా అవసరం. అందుకని మా సైనికుల్లో కొందరు ఇక్కడ ఉండిపోవటం మాకు ఇష్టం లేదు. పైగా మేము ఇక్కడ ఉండగనక మీ అందరి భద్రతని దృష్టిలో ఉంచుకుని మా నిర్ణయం ఏమిటంటే మొత్తం అంతఃపుర వాసులందరూ మా వెంటే రావాలి అని. అయితే జలాల్, ఇదంతా భద్రత గల చర్యనంటావా? నా ఉద్దేశంలో అందరూ బేగంలు పిల్లలు ఇక్కడున్న మహల్లోనే క్షేమంగా ఉంటారని. అమిజా నిగారకయ్య కొంతకాలం ఇక్కడే నివసించారు. ఆవిడికి ఇక్కడి రహస్య మార్గాలు బలాబలాలు చక్కగా తెలుసు. ఆవిడిక్కడికి వచ్చిన కారణమే అది. మేమేదో అక్కడ యుద్ధరంగంలో ఉండగా ఆవిడ అవకాశం చూసుకుని ఇక్కడికి వచ్చి ఆవిడ వెంటనే మీ అందరి మీద దాడి చేసి మమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అత్తయ్య గారు, షహన్షా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. జలాల్, నువ్వు నా ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసేశావు. ఇక్కడున్న మీ అందరినీ కాపాడుకోవడం మా బాధ్యత. మేమదే చేయదలిచాం. మనకి వ్యవధి చాలా తక్కువగా ఉంది. అందుకని మీరంతా త్వరగా బయలుదేరడానికి సిద్ధం కండి. మహామంగ, ఇక్కడి నుంచి ప్రయాణమయ్యే బాధ్యత మీకే అప్పగిస్తున్నాం. చిత్తం. ప్రణామాలు షహన్షా. తీసుకోండి ప్రసాదం. ఏమైంది జోధా బేగం? ఇవాళ మీ పూజ ఇంత త్వరగా పూర్తయిపోయింది? ఇవాళ నేను ఇంకొక పూజ కూడా చేయవలసి ఉంది. ఆయుధ పూజ. మీరు యుద్ధానికి వెళుతున్నారు కదా? वीर शहंशाह हरी जय हो, धीर लड़ैया थारी जय हो, रणभूमि में जिधर भी देखो उसी दिशा में शस्त्र शीश बस झुका रही, शस्त्र से ना